మన ఇతిహాసాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. ఇతిహాసం అనగా గతంలో జరిగినది ఇలా జరిగిందే అని ఇప్పుడు చెప్పడం, భావితరాలకి ఇప్పటికీ ఎప్పటికీ చెప్పుకుని తెలుసుకుని ఆచరించాల్సిన అద్భుత కావ్యమే మహాభారతం. అలాంటి మహాగ్రంథాన్ని సత్యవతి పరాశర మహర్షి కుమారుడైన వ్యాసుడు రచించారు. వ్యాస మహర్షి వారే వేదాలను కూడా రాశారు. అందువల్ల వ్యాస మహర్షి వారు వేద వ్యాసునిగా కూడా ప్రసిద్ధి చెందారు. వ్యాసుడికంటూ మహాభారతంలో ఒక ప్రత్యేకత ఉంది. కురు యువరాజులకు ఆధ్యాత్మిక మార్గదర్శిగా కథలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు. భాగవతం, విష్ణు సహస్రనామాలు, అష్టాదశ పురాణాలతో పాటుగా హిందువులకు పవిత్ర గ్రంథంగా భావించే భగవద్గీతను రాసింది కూడా వేదవ్యాసుల వారే. అలా ఒకనాడు వ్యాసుల వారికి ఒక గొప్ప గ్రంథాన్ని రాయాలి అనిపించింది. ఆ కాలంలో ముద్రణ యంత్రాలు ఏమీ లేవు. జ్ఞాపక శక్తే ఒక పుస్తకం లాంటిది. అలా వ్యాసుల వారు సృష్టికర్త బ్రహ్మను ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసులు బ్రహ్మకు సాష్టాంగ ప్రణామం చేసి ఇలా అడిగారు, స్వామి, నేనొక గొప్ప గ్రంథాన్ని రాయాలనుకుంటున్నా. అయితే నేనది చెబుతూ ఉండగా సమర్థవంతంగా రాసేవారు ఎవరో తెలియట్లేదు అని అడగగా బ్రహ్మ ఇలా చెప్పెను, ఓ మహర్షి, ఓ పురుషోత్తమ, ఈ మహాగ్రంథాన్ని రాయగల సమర్థుడు వినాయకుడు. ఆయన్ని రాయమని కోరు అని చెప్పి మాయమైపోయాడు. తర్వాత వినాయకుణ్ణి మనసులో ప్రార్థించగా గణపతి ప్రత్యక్షమయ్యాడు. ఆయనను తగు రీతిగా గౌరవించి ఇలా చెప్పాడు, ఓ వినాయక ప్రభు, నేను మహాభారతం కథను చెప్తాను. మీరా కథను రాయాలని కోరుతున్నా అని అడగగా అందుకు గణపతి, మంచి విషయం, మీరు కోరిన ప్రకారమే రాస్తాను. కానీ నేను రాయడం మొదలు పెట్టాక ఆగకుండా చూడాలి. అందుకు మీరు కథ మధ్యలో ఆగకూడదు. తత్తరపాటు లేకుండా కథను చెప్పాలని, అలా అయితేనే నేను రాస్తానని చెప్పగా వ్యాసుల వారు అందుకు అంగీకరిస్తూ, నాకొక విన్నపం వినాయక, నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతే మీరు రాయాలి అని అడగగా గణపతి చిరునవ్వుతో వ్యాసుల వారి నిబంధనను ఒప్పుకున్నారు. అలా హిమాలయ పర్వతాలలో సరస్వతీ నదీ తీరాన వ్యాసుల వారు మహాభారత కథను చెబుతూ ఉండగా వినాయకుడు రాయడం జరిగినది. మధ్య మధ్యలో అతి కష్టమైన ఘట్టాలను చెబుతూ వినాయకుడు అర్థం చేసుకుని రాసేలోపుగా మున్ముందు చెప్పబోయే విషయాలను సిద్ధం చేసుకుంటూ రాసిన ఈ మహాగ్రంథం మొత్తం 1,00,000కు పైగా శ్లోకాలతో 18 పర్వాలుగా మన ముందుకు వచ్చింది. కొన్ని కథలను బట్టి మధ్య మధ్యలో కలం విరిగిపోవడంతో తనదంతాన్నే విరిచి కలంగా మార్చి రాయడం వల్లే వినాయకుడికి ఏకదంతునిగా ఆ పేరు వచ్చిందని, ఏకదంతుణ్ణి పూజిస్తే చేసిన పనిలో విజయం వరిస్తుందని భక్తుల నమ్మకం. సంస్కృతంలో ఉన్న భారతాన్ని ఎందరో ప్రపంచ భాషల్లోకి మార్చి రాయగా మన తెలుగులోకి మాత్రం నన్నయ్య భట్టు, తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ అనువదించడం జరిగింది. వీరినే కవిత్రయం అని కూడా అంటారు. మహాభారతం కథను వ్యాసమహర్షి వారు రాయడం కంటే ముందుగా తన కుమారుడైన శ్రీశుకుడికి అలాగే తన శిష్యులకి చెప్పారు. త్రిలోక సంచారి అయిన నారదుడు దేవతలకు, శ్రీశుకుడు గంధర్వులకు, రాక్షసులకు మరియు యక్షులకు చెప్పినట్టు తెలుస్తుంది. వ్యాసమహర్షి శిష్యుడు మహామేధావి అయిన వైశంపాయనుడు ఈ కథను ప్రపంచానికి చెప్పారు. అర్జునుడి మునిమనవడు అయిన జనమేజయుడు తన తండ్రి అయిన పరీక్షిత్తు పాముల వల్ల చనిపోయారని తెలిసి అసలు ఈ ప్రపంచంలో పాములే ఉండకూడదు అని ఒక యాగం సందర్భంగా వైశంపాయనుడిని మహాభారత కథను చెప్పమని కోరగా అప్పుడు వైశంపాయనుడు చెప్పిన కథే తరతరాలుగా ఇప్పుడు మనం వినితరిస్తున్న మహాభారతం. శంతన మహారాజు, గంగాదేవి, భీష్ముల కథలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదములు. అలాగే నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్